Hi guys, welcome to our channel Hidden Frames. లిస్ట్ ని స్టార్ట్ చేద్దాం. నంబర్ 5 ద హాస్టల్. ఇది ఒక అమెరికన్ హారర్ మూవీ గాయస్. ఒక ట్రిప్ కి ప్లాన్ చేస్తారు. ఆ ట్రిప్ వెళ్ళాక ఆ ట్రిప్ ఒక ట్రాప్ అయితే హాస్టల్ అనే పేరుతో అక్కడ జరుగుతుంది ఒక పెద్ద చీకటి వ్యాపారం అయితే ఆ చీకటి వ్యాపారంలో మనం చిక్కుకుంటే తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ. ట్రస్ట్ మీ గాయస్, జస్ట్ బేసిక్ లైన్ చెప్పా, ఖచ్చితంగా మూవీ చూడండి, వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. నరకం ఎలా ఉంటుందో చూడాలనుందా? ఇది ఒక మూవీ మాత్రమే కాదు, మనిషి భరించగలిగే బాధకు పరాకాష్ట. నంబర్ 4 మార్టర్స్. ఇది ఒక ఫ్రెంచ్ మూవీ గాయస్. చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని ఒక గ్యాంగ్ అబ్యూస్ చేసి ఉంటారు. తన ఫ్రెండ్తో కలిసి ఆ అమ్మాయి ఎలా రివెంజ్ తీసుకున్నదే అనేది ఒక స్టోరీ. ఇంతకీ ఆ గ్యాంగ్ ఎవరు? క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్, ఆ ఫిలాసఫీ ఏంటి? ఈ మూవీలో ఉన్న ఆ డార్క్ ఫిలాసఫీ తెలుసుకోవాలంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. నంబర్ 3 హై టెన్షన్. ఇది ఒక ఫ్రెంచ్ మూవీ గాయస్. ఒక అమ్మాయి తన ఫ్రెండ్ని కాపాడడానికి చేసే పోరాటం, యుద్ధం, చేజ్ ఎలా ఉంటుంది, ఏం జరిగింది, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరిని చేస్తుంది, అమ్మాయి చేస్తుంది దయ్యమా అథవా మనిషా అని తెలుసుకోవాలంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. క్లైమాక్స్ ట్విస్ట్ మేడ్ మీ మ్యాడ్ 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 అంతే. క్లైమాక్స్ చూశాక మళ్ళీ మూవీ రివైండ్ చేస్తారు. ట్రస్ట్ మీ, ఖచ్చితంగా మీకు ఘోర్, వైలెన్స్, షాకింగ్ ట్విస్ట్ ఇష్టమైతే ఖచ్చితంగా ఈ మూవీని చూడండి. జస్ట్ బేసిక్ ప్లాట్ చెప్పాను, క్లైమాక్స్ చూశాక వచ్చి కింద కామెంట్ చేయండి. నంబర్ 2 డెడ్ సైలెన్స్. ఇట్స్ అన్ అమెరికన్ హారర్ మూవీ. మేరీషా అనే ఒక మహిళ కథ. మన హీరో తన వైఫ్ ఇంట్లో ఉంటే ఒక డాల్ గిఫ్ట్ వస్తుంది. ఇంతకీ ఆ డాల్ ఎవరు పంపించారు? ఆ డాల్ తర్వాత వైఫ్ దారుణమైన హత్యకి గురవుతుంది. ఈ హత్య వెనుకున్న మిస్టరీ ఏంటి అనేది మూవీ స్టోరీ. సినిమా మొత్తం ఒక అట్మాస్ఫియరిక్, డార్క్, గ్రే షేడ్స్తో ఉన్న ఒక విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. క్లైమాక్స్ లాస్ట్ 20 seconds మాత్రం క్యాకా. మూవీకి హైలైట్ సీన్ అదే. లాస్ట్ 20 minutes సినిమా వేరే లెవెల్ ఉంటుంది. ఒక్కసారి క్లైమాక్స్ తర్వాత మళ్ళీ రీవాచ్ చేస్తారు. నంబర్ 1 అండ్ ఓన్లీ మై ఫేవరెట్ హిడెన్ లేక్. ఇది ఒక యూకే మూవీ గాయస్. స్టోరీ ప్లాట్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ సరదాగా ఒక లేక్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వెళ్ళాక ఒక టీనేజ్ గ్యాంగ్ వాళ్ళని ఎలా డిస్టర్బ్ చేశారు, ఇందుకు ఏం చేశారు, తర్వాత ఒక టీనేజర్ గ్యాంగ్ వాళ్ళకి చేసే హింస అది ఎక్కడి దాకా వెళ్ళింది అనే కాన్సెప్ట్తో పిచ్చ హై టెన్షన్ ప్రతి సీను క్లైమాక్స్లో ఉంటుంది. బట్ క్లైమాక్స్ చూశాక అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఆ క్లైమాక్స్ చాలా డేస్ హాంట్ చేస్తుంది. ఇది ఫిక్స్.